హన్మకొండ జిల్లాలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ కత్తులతో దాడి వరకు వెళ్లింది. గోపాల్పూర్లో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవకు దిగారు. రామ్ చరణ్ పై స్నేహితుడు కార్తీక్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామ్ చరణ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లా గోపాల్పూర్లో ఘటనను చూస్తున్నాం మనం. మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్నారు ఇద్దరు స్నేహితులు. విచక్షణారహితంగా పొడుచుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. హన్మకొండ జిల్లాలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ కత్తులతో దాడి వరకు వెళ్లింది. అసలు ఏం జరిగిందో మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకున్నారు. అరుణ్, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు తలెత్తింది? దేవి, ఈ రోజు హన్మకొండ గోపాల్పూర్ దగ్గరలో ఉన్నటువంటి పుల్లల చెరువు దగ్గర ఇద్దరు మిత్రులు రామ్ చరణ్ అలాగే కార్తీక్ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత కొద్దిసేపు వారి మధ్య బాగా గడిచిన ఆ తర్వాత మద్యం తాగుతున్న సందర్భంలో డబ్బుల విషయంలో గొడవ వచ్చింది. ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దది కావడం సదాశివ కాలనీకి చెందినటువంటి రామ్ చరణ్ పై ఓం సాయి కాలనీకి చెందిన కార్తీక్ వీళ్ళిద్దరు కూడా స్నేహితులు. ఆ కార్తీక్ కత్తితో దాడి చేయడం వల్ల మెడపైన అలాగే చేతులకి గాయాలైనాయి, రక్తస్రావం అయింది. ఇది ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గమనించి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసే లోపే కార్తీక్ అక్కడి నుంచి పారిపోయాడు. రామ్ చరణ్ తీవ్ర గాయాలు ఉన్న నేపథ్యంలో అతని వివరాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు గొడవ ఎందుకు జరిగింది, వారి మధ్య జరిగినటువంటి డబ్బుల అంశం ఏంటి అనేది ఇంకా పూర్తి తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా యువకులు కత్తితో దాడి చేసుకోవడం, రక్తస్రావంతో ఉన్నటువంటి పరిస్థితి చూసి స్థానికంగా కొంత కంగారు పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మద్యానికి నిలువుగా ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువు, ఆ పక్కన ఉన్నటువంటి రెండు చెరువుల దగ్గర కూడా యువత ఎక్కువ వచ్చి అక్కడ మద్యం తాగడం లేదంటే మిగిలినటువంటి తాగడానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో పోలీసులకి చాలా సార్లు విన్నపాలు చేశారు. ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పినా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయనే ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవి, ఆల్ రైట్ అరుణ్, థ్యాంక్ యూ. మద్యం మత్తులో కత్తులతో విచక్షణారహితంగా ఇద్దరు స్నేహితులు దాడి చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రామ్ చరణ్ అనే వ్యక్తిపై కార్తీక్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో అతను తీవ్ర గాయాల పాలయ్యారు. హన్మకొండ జిల్లా గోపాల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కూడా డబ్బులతో వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రామ్ చరణ్ పై కత్తితో కార్తీక్ విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కు హుటాహుటిన తీసుకెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు.